హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేరళ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే కేరళ స్టేట్ వాళ్ళకైతే గవర్నమెంట్ కోటాలో సీట్స్కి, అలాగే నాన్ కేరళైట్ స్టూడెంట్స్కి అయితే ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే మేనేజ్మెంట్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మీరు చూడాలి అంటే గూగుల్ సెర్చ్ బార్లో cee.kerala.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. లేదా లేదా గూగుల్ సెర్చ్ బార్లో కేఈఏఎం 2025 రిజిస్ట్రేషన్ అని టైప్ చేసి ఎంటర్ చేసినా కూడా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజీ అడ్మిషన్ అని ఉంది. ఈ యూజీ అడ్మిషన్ లో కేఈఏఎం 2025 ఆన్లైన్ అప్లికేషన్ న్యూ అని ఉంది. దీని మీద మీరు క్లిక్ చేసి చూసినట్లయితే అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటివి. ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాస్పెక్టస్ ని డౌన్లోడ్ చేసుకొని చదివి అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే అప్లికేషన్స్ ఫిల్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అండ్ గవర్నమెంట్ ఆర్డర్స్, అలాగే ఈ అప్లికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ప్రీ రిక్విసైట్స్ అంటే ఏమేమి ముందు రెడీగా పెట్టుకోవాలి, ఎలా అప్లై చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఎవరైతే ఇక్కడ అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళు ఫస్ట్ ఒక్కొక్క ట్యాబ్ ని క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసి అప్పుడు మాత్రమే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసినట్లయితే ఇఫ్ యు ఆర్ ఏ న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అని ఉంది. అంటే ఫస్ట్ టైం మీరు ఈ అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటే, అంటే ఇప్పటి వరకు మీరు రిజిస్టర్ చేసుకుని ఉండకపోతే అప్పుడు ఇక్కడ రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే వాళ్ళు రిమైనింగ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అంటే క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి, ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అలాగే మీరు పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. ఆ రెండు ఎంటర్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ ప్రాసెస్ పెండింగ్ ఉన్నది కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 10వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. అలాగే ద లాస్ట్ డేట్ టు అప్లోడ్ క్లాస్ 10th సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేటివిటీ ప్రూఫ్ ఈజ్ మార్చి 10th 5 PM వరకు ఉంది. అలాగే ఒకవేళ అదర్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయడానికి మీ దగ్గర రెడీగా లేకపోతే వాటిని అప్లోడ్ చేసుకోవడానికి 5 days ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా మనకి ఆల్రెడీ సఫిషియంట్ టైం ముందుగానే ఉంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దయచేసి మీరు ముందుగానే ఈ అప్లికేషన్ తో పాటే డాక్యుమెంట్స్ ని కూడా ప్రాపర్ గా అప్లోడ్ చేసుకుంటే మంచిది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అసలు ఎవరెవరికి అడ్మిషన్ పొందే అవకాశం ఉంది అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. అంటే యూజువల్ గా నాన్ కేరళైట్ స్టూడెంట్స్ కేవలము ఎంబీబీఎస్ కి మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. మీరు గవర్నమెంట్ కాలేజెస్ లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. క్లియర్? అంతేకాదండి, ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా నేను ఆల్రెడీ 2024 సంవత్సరంలో నేను అప్లికేషన్ ఫిల్లింగ్ అంతా కూడా చేసిన వీడియో ఉంది. ఆ వీడియోని నేను ఈ వీడియోకి లాస్ట్ లో ట్యాగ్ చేస్తాను. దయచేసి ఆ వీడియోని చూసి మీరు ఓన్ గా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ని ఫినిష్ చేసుకోండి. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఏ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, వాటి యొక్క సైజెస్ ఎలా ఉండాలి, ఫార్మాట్స్ ఎలా ఉండాలి, దానికి సంబంధించి ఇక్కడ ముందుగానే సపరేట్ గా ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఒకసారి చూసుకుంటే ఆటోమేటిక్ గా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు రెడీగా పెట్టుకున్నటువంటి డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ కి అప్లై చేసుకుని ఉన్నాం కాబట్టి నీట్ ఎగ్జామ్ అప్పుడు మీరు అప్లోడ్ చేసినటువంటి ఫోటో, సిగ్నేచరు అవి డైమెన్షన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ ఇక్కడ కేరళకి మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ డైమెన్షన్స్ వీళ్ళు స్పెసిఫిక్ గా ఇస్తారు. అంటే ఇక్కడ ఫోటో తీసుకున్నట్లయితే విడ్త్ వచ్చేసి 150 పిక్సెల్ ఉండాలి, అలాగే హైట్ వచ్చేసి 200 పిక్సెల్ ఉండాలి. ఖచ్చితంగా ఈ పిక్సెల్ సైజ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది, అదర్వైజ్ యాక్సెప్ట్ చేయదు. మరి ఇది ఎలా తెలుస్తుంది మనకి, ఈ సైజు ఎలా చూజ్ చేసుకోవాలి అంటే మీరు గూగుల్ సెర్చ్ బార్ లో ఇక్కడ మీరు ఇమేజ్ రీసైజ్ టు 150/200 పిక్సెల్స్ అని టైప్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇష్టమైనటువంటిది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను PI7 ఇమేజ్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకున్నానండి. దీనిలో
మీరు ఏ ఇమేజ్ నైతే అంటే పిక్సెల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో ఆ ఇమేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకొని అంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మీకు నచ్చినటువంటి పిక్సెల్ సైజెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 150 ఉండాలి విడ్త్, ఇక్కడ వచ్చేసి 200 హైట్ ఉండాలి. సో ఇలా సెట్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్ ని మీరు రీసైజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఆ సైజ్ కి కన్వర్ట్ అయ్యి న్యూ ఇమేజ్ ఫామ్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సిగ్నేచర్ తీసుకున్నట్లయితే 150 పిక్సెల్ బై 100 పిక్సెల్ అన్నారు. ఇక్కడ జస్ట్ ఎంటర్ చేసుకోవటమేనండి. ఇక్కడ సిగ్నేచర్ ని అప్లోడ్ చేసుకొని ఈ పిక్సెల్స్ సెట్ చేసుకొని రీసైజ్ ఇమేజ్ మీద కొడితే న్యూ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. దాన్ని సేవ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు అప్లోడ్ చేసినప్పుడు మీ యొక్క ఫోటో సిగ్నేచర్ ఇలా కనిపిస్తాయి. ఇక్కడ ఈ బాక్సెస్ లో సెలెక్ట్ చేసుకుంటారు. అంతేకాదు ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి జేపెగ్ ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి. ఓకే, పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండకూడదు. అలాగే డాక్యుమెంట్స్ ఏ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఇవి చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కేరళ స్టూడెంట్స్ కొన్ని డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా అప్లోడ్ చేస్తారు. నాన్ కేరళైట్ స్టూడెంట్స్ కి అయితే అన్ని అవసరం లేదండి. ఇక్కడ ఇచ్చినవి ఇక్కడ స్టార్ ఇచ్చినటువంటి మాత్రం ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టార్ లేకపోతే ఆప్షనల్ అండి, చేసినా చేయకపోయినా పర్లేదు. ఇక్కడ ఫస్ట్ అడుగుతున్నది ఏంటంటే డాక్యుమెంట్స్ ఫర్ ప్రూఫ్ నేషనాలిటీ అన్నారు. నేషనాలిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ ని మీరు అప్లోడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ సిస్టమ్ లో ఎక్కడైతే ఆధార్ కార్డు ఉందో దాన్ని క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోండి. అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఆల్రెడీ అందరి దగ్గర 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని అప్లోడ్ చేస్తారు. అలాగే ప్రూఫ్ ఫర్ నేటివిటీ అన్నారు. నేటివిటీకి ప్రూఫ్ అంటున్నారు. ఇక్కడ దీనికి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మనకి క్లారిటీగా లేవు, కానీ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అప్లోడింగ్ దగ్గర మీకు చాలా క్లియర్ గా కనిపిస్తాయి. అక్కడ ఏం చెప్తున్నారంటే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ ని నేటివిటీకి అంటే నాన్ కేరళైట్ స్టూడెంట్స్ అప్లోడ్ చేయండి అన్నారు. ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇక్కడ నాన్ కేరళైట్ 2 కేటగిరీ క్రింద వస్తారు. ఒకవేళ మీ దగ్గర కానీ 12th క్లాస్ మార్క్స్ లిస్ట్ కానీ లేకపోతే అప్పుడు మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికెట్ ఉంటే అది చేసుకోవచ్చు. ఒకవేళ అది లేదు అనుకోండి, మీ దగ్గర నేటివిటీ సర్టిఫికెట్ ఉంటే అది చేయండి. అది కూడా లేకపోతే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉంటే అది చేయండి. ఫోర్త్ వచ్చేసి ప్రూఫ్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అన్నారు. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు చేశారు, మరలా అదే రిపీట్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ఇక్కడ అడిగారు. ఇక్కడ స్టార్ మార్క్ ఇవ్వలేదు రెడ్ కలర్ లో. అంటే ఇవి రిజర్వేషన్ కి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికెట్ అప్లోడ్ చేసేది. ఇక్కడ మనకి ఎటువంటి కేటగిరీస్ కూడా వర్తించవు కాబట్టి నాన్ కేరళైట్ స్టూడెంట్స్ కి ఇవి కేవలము కేరళ వాళ్ళకి మాత్రమే సంబంధించినవి కాబట్టి మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా స్టార్ మార్క్ పెట్టుంటేనే తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి, లేకపోతే అక్కర్లేదు. ఓకే, జస్ట్ వదిలేయటమేది. ఈడబ్ల్యూఎస్ ఉన్నప్పటికీ కూడా కేరళలో మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సీట్ ఇవ్వరు కాబట్టి మీరు అప్లోడ్ చేయకూడదు. అలాగే ఇవన్నీ కూడా అంతేనండి. ఇవన్నీ మీకు ఏది కూడా అక్కర్లేదు. నెక్స్ట్ ఇక్కడ స్టార్ మార్క్ ఇవ్వకపోయినప్పటికీ కూడా కోర్సు సర్టిఫికెట్ ఆర్ మార్క్స్ లిస్ట్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీ అన్నారు. అంటే సాంస్క్రిట్ మీరు ఇంటర్మీడియట్ లో చదివారని ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అడుగుతుంది. ఇంటర్మీడియట్ లో మీరు సాంస్క్రిట్ చదివి ఉంటే ఎస్ అని పెడితే అప్పుడు ఇక్కడ ఈ సర్టిఫికెట్ ని అంటే 12th క్లాస్ మార్క్స్ లిస్ట్ ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే చేయండి. ఒకవేళ మీరు 12th క్లాస్ ఇప్పుడు చదువుతూ ఉన్నారనుకోండి, మీ దగ్గర 12th క్లాస్ మార్క్స్ లిస్ట్ లేకపోతే ఇది వదిలేసినా పర్లా. ఎందుకంటే స్టార్ మార్క్ ఇవ్వలేదు కదా కాబట్టి కంపల్సరీ ఏమీ కాదు. సాంస్క్రిట్ సబ్జెక్ట్ ఎవరికి అంటే యునానీ కోర్సు చదవాలి అనుకునే స్టూడెంట్స్ కి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి సో ఎంబీబీఎస్ చూజ్ చేసుకున్న స్టూడెంట్స్ కి మ్యాండేటరీ కాదు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు అడుగుతుంది ఎన్ఆర్ఐ కేటగిరీలో మీరు అప్లై చేసుకుంటారని. మీరు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే ఎస్ అని పెడితే అప్పుడు ఇక్కడ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని కూడా అప్లోడ్ చేయమంటుంది. అవన్నీ కలిపి అంటే మీ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అన్ని కలిపి మెర్జ్ చేసి సింగిల్ పీడిఎఫ్ చేసి దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే డాక్యుమెంట్స్ ఫర్ ప్రూఫ్ నేషనాలిటీ అన్నారు. నేషనాలిటీ అంటే ఆధార్ కార్డ్ చేస్తే సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ ఫస్టే ఇచ్చారు, మళ్ళీ రిపీట్ చేశారు ఇక్కడ. అలాగే ఇఫ్ యూ విష్ టు క్లెయిమ్ ఎనీ కేటగిరీ రిజర్వేషన్ న్యూలీ అప్లోడ్ నెసెసరీ సర్టిఫికెట్స్, ఇది కూడా మనకేం వర్తించదు, వదిలేయటమే. ఓకే, మనకు కావలసినటువంటి సర్టిఫికెట్స్ మాత్రమే మనం అప్లోడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా మీరు డాక్యుమెంట్స్ ని మాత్రం చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు అంటే ఈ 1 నుండి ఈ 18th వరకు మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నారు ఇవి మాత్రం పీడిఎఫ్ ఫార్మాట్ లోనే చెయ్యాలి. ఓకే, మీరు అప్లోడ్ చేసినప్పుడు ఇలా వస్తుందండి. ఇక్కడ చూసారు కదా అప్లోడెడ్ అని వస్తుంది. నెక్స్ట్ రిమూవ్ ఉంటుంది, అలాగే వ్యూ ఉంటుంది. మీరు ప్రాపర్ గా అప్లోడ్ చేస్తే అప్లోడెడ్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన తర్వాత అది తప్పు పొరపాటున వేరేది అప్లోడ్ చేయాలి అనుకున్నట్లయితే రిమూవ్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది,
మరలా ఫ్రెష్గా చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మరలా న్యూ ఫైల్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. అలాగే వ్యూ అంటే మీరు అప్లోడ్ చేసిన దాన్ని ప్రాపర్గా ఉందో లేదో ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు చూసుకొని. ఓకే, ఇలా కేరళ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదువుకుంటూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రతి ఒక్కటి ఇస్తారండి డీటెయిల్డ్గా, ఇవి చూసుకుంటూ అప్లై చేసుకోండి. అయితే ఈ కేరళలో అప్లై చేసేటువంటి స్టూడెంట్స్ కి నీట్ లో ఎంత స్కోర్ వస్తే సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు, ఇది కూడా తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ కేవలము మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే సీట్స్ ఇస్తారు కాబట్టి అది నాన్ లోకల్ కేటగిరీ 15% సీట్స్ మాత్రమే ఉంటాయి. సో 550 పైగా మినిమం మార్క్స్ ఉంటేనే ఇక్కడ సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మినిమం 550 అన్నాను, కానీ 570 580 ఉంటేనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఎంబీబీఎస్ చదవాలి అంటే సంవత్సరానికి 8 లక్షల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇండియా మొత్తంలో బి కేటగిరీ సీట్స్ లో ఫీజు తక్కువ ఎక్కడ అంటే కేరళలో మాత్రమే. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలి బి కేటగ్ అనుకుంటే కేరళలో అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కట్ ఆఫ్ మార్క్స్ మాత్రం చాలా ఎక్కువ అన్న విషయం గుర్తుంచుకోండి. ఒకవేళ ఇప్పుడు మేము అప్లికేషన్ చేసుకోము అనుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, మీరు నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీట్ స్కోర్ కార్డు కూడా వచ్చిన తర్వాత స్కోర్ చూసుకొని అప్పుడు మరలా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు జస్ట్ 3 or 4 డేస్ మాత్రమే మీకు అప్లై చేసుకోవడానికి టైం ఇస్తారు. ఆ డేట్స్ లో అప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడే ఖచ్చితంగా చేసుకోవాలని రూల్ ఏం లేదండి. కాకపోతే అప్పుడు ఏ 3 డేస్ లో ఇస్తారో మనం డైలీ చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఒకవేళ అప్పుడు చేసుకోవటం ఎందుకులే అనుకునే వాళ్ళు ఇప్పుడే చేసుకొని పెట్టుకుంటే బెటర్. అలాగే ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ కి సంబంధించి ఈ నోటిఫికేషన్స్ కు సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ ను క్లారిఫై చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దానిలో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.